దుర్గం అంటే అర్థం ఏంటనంటే చాలా కష్టమైనది అర్థం. దుర్గా అంటే అర్థం ఏంటనంటే కష్టాలు ఏవైనా ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడిని దాటే రావాలి మన దగ్గరికి, అంత కవచంలా నిలబడుతుంది దుర్గమ్మ. అందుకనే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారెడి బుచ్చినియమ్మ, మాయమ్మ దుర్గమ్మ అంటారు. అంటే ఎంత గొప్ప పదం వాడారు చూడండి. అదే మంత్రాన్ని దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో, దుర్గమ్మ అనుకుంటే ఆవిడ మన కష్టాలని ఇట్టే దూరం చేయగలిగేటువంటి శక్తి ఆవిడ దగ్గర ఉంది. దుర్గం అంటే అర్థం ఏంటనంటే చాలా కష్టమైనది అర్థం. దుర్గా అంటే అర్థం ఏంటనంటే కష్టాలు ఏవైనా ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడిని దాటే రావాలి మన దగ్గరికి, అంత కవచంలా నిలబడుతుంది దుర్గమ్మ. అందుకనే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారెడి బుచ్చినియమ్మ, మాయమ్మ దుర్గమ్మ అంటారు. అంటే ఎంత గొప్ప పదం వాడారు చూడండి. అదే మంత్రాన్ని దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో, దుర్గమ్మ అనుకుంటే ఆవిడ మన కష్టాలని ఇట్టే దూరం చేయగలిగేటువంటి శక్తి ఆవిడ దగ్గర ఉంది. దుర్గం అంటే అర్థం ఏంటనంటే చాలా కష్టమైనది అర్థం. దుర్గా అంటే అర్థం ఏంటనంటే కష్టాలు ఏవైనా ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడిని దాటే రావాలి మన దగ్గరికి, అంత కవచంలా నిలబడుతుంది దుర్గమ్మ. అందుకనే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారెడి బుచ్చినియమ్మ, మాయమ్మ దుర్గమ్మ అంటారు. అంటే ఎంత గొప్ప పదం వాడారు చూడండి. అదే మంత్రాన్ని దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో, దుర్గమ్మ అనుకుంటే ఆవిడ మన కష్టాలని ఇట్టే దూరం చేయగలిగేటువంటి శక్తి ఆవిడ దగ్గర ఉంది. దుర్గం అంటే అర్థం ఏంటనంటే చాలా కష్టమైనది అర్థం. దుర్గా అంటే అర్థం ఏంటనంటే కష్టాలు ఏవైనా ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడిని దాటే రావాలి మన దగ్గరికి, అంత కవచంలా నిలబడుతుంది దుర్గమ్మ. అందుకనే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారెడి బుచ్చినియమ్మ, మాయమ్మ దుర్గమ్మ అంటారు. అంటే ఎంత గొప్ప పదం వాడారు చూడండి. అదే మంత్రాన్ని దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో, దుర్గమ్మ అనుకుంటే ఆవిడ మన కష్టాలని ఇట్టే దూరం